హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈరోజు మీ ముందుకైతే 2021 మోడల్ కియా సెల్టోస్ తీసుకొచ్చాను. ఈ వెహికల్ మనకి 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఈ వెహికల్ ప్రజెంట్ మన క్రేజీ కార్స్లో అయితే ఉంది. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరకోట రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్ అండి. ఈ లొకేషన్ మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అయితే మీకు వస్తుంది. ప్రజెంట్ ఈ వెహికల్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 2021 మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్. అందులోనే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. రన్నింగ్ చూసుకున్నట్టయితే 26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి వెహికల్. అలానే టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి 70% టైర్స్ వరకు ఉన్నాయి. కంపెనీ నుంచి ఏ టైప్స్ అయితే వచ్చాయో ఆ టైప్స్ మీద ఉంది. అలానే ఈ వెహికల్ మన విజయవాడ లొకాలిటీలో ఉన్నటువంటి వెహికల్. రిజిస్ట్రేషన్ కూడా విజయవాడ రిజిస్ట్రేషన్ అండి. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. ఈ వెహికల్ మనం కలర్ చూసుకున్నట్టయితే పెరల్ వైట్ కలర్. ఈ వెహికల్ మనకి 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి ఆర్సీ వ్యాలిడిటీ మనకి 15 ఏళ్ళు ఉంటుంది. అంటే 2036 వరకు ఉంటుంది. ఒకసారి ఈ వెహికల్ మనం డీటెయిల్గా చూపిస్తాము చూడండి. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి బేసిక్ హెచ్టీఈ వేరియంట్ అండి ఈ వెహికల్. అందులోనూ డీజిల్ వెహికల్. మీకు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్కి కానీ మీకు బానెట్కి కానీ ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేదు. సింగిల్ ఓనర్ పేరు మీదే ఉంది. ప్రజెంట్ లో రీడింగ్లో తిరిగింది వెహికల్. మీకు ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. ఎక్కడ డోర్స్ కానీ నికిల్ బీడింగ్స్ కానీ మనకి తుప్పు పట్టడం కానీ అలాంటిది ఏం లేదు. మొత్తం ఫుల్ క్వాలిటీలో ఉన్న వెహికల్ అయితే. సార్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాము. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి 4 పవర్ విండోస్, అలానే సైడ్ మిర్రర్స్, మాన్యువల్ మిర్రర్స్ వస్తాయి. మీకు పవర్ స్టీరింగ్ వస్తుంది. అలానే స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్స్. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ స్పీడ్ గేర్ బాక్స్ అండి. ఒకసారి మనం బ్యాక్ రో కూడా చూసుకున్నాము. మీకు బ్యాక్ రోకి వచ్చేసరికి సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఈ వెహికల్కి మనకి కంపెనీ సీట్ కవర్స్ వేయించారు. కంపెనీ నుంచి మనకి ప్రీమియం సీట్ కవర్స్ వస్తాయి కదా, అదైతే వేయించారు. సార్ మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. మీకు టైల్ ల్యాంప్స్ కానీ ఎక్కడ డల్ అవడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. మీకు డిక్కీ స్పేస్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఈ వెహికల్ ఎస్యూవీ వెహికల్ కాబట్టి. సెల్టోస్ అయితే అందరికీ బాగా నచ్చినటువంటి వెహికల్. కియాలో కూడా బాగా క్లిక్ అయినటువంటి వెహికల్ ఇదే. మీకు ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. వెహికల్కి ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేదు. అలానే టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే మీకు 70% టైర్స్ వరకు ఉన్నాయి ఈ వెహికల్కి. ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏది లేదండి. వెహికల్ ఫుల్ కండిషన్లో ఉంది. అలానే ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి కోర్టులో లేదు. మీరు కోర్టులో అంటే రీసెంట్గా 3 years కట్టింది. థర్డ్ పార్టీ అయితే ఇన్సూరెన్స్ కోర్టులో ఉంటుంది. మీకు ఫైనాన్స్ కావాలంటే మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందే. ఒకసారి మీకు ఈ వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాము. ఈ వెహికల్ ప్రజెంట్ మనకి 1.5 cc వస్తుంది. అలానే సిఆర్డీఏ ఇంజిన్ అండి ఇది. మనకి హ్యుండై క్రెటా, వర్నాకి ఏ ఇంజిన్ అయితే వస్తుందో అదే ఇంజిన్ దీంట్లో వచ్చింది. బ్యాటరీ అయితే కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీ అండి. ప్రజెంట్ చేంజ్ అయితే ఏం చెప్పలేదు. అప్గ్రేడ్ జనరల్ సర్వీస్ కూడా ఉంది వెహికల్కి అయితే. ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ జిన్స్ కానీ ఏది లేదు. అలానే మీకు చూసుకున్నట్టయితే రైట్ అప్రారం కానీ లెఫ్ట్ అప్రారం కానీ ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మనకి ఇంజన్ నుంచి నాయిస్ కానీ బాటమ్ నుంచి నాయిస్ కానీ అటువంటిది ఏమీ లేదండి. గేర్లు స్ట్రక్ అవ్వడం కూడా అదేమీ లేదు. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. మీకు మైలేజ్ కూడా చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మీకు హైవే మీద 18 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో వస్తుంది. లోకల్లో వచ్చేసరికి 15 నుంచి 17 కిలోమీటర్ల మధ్యలో అయితే వస్తుంది. అందులో మాన్యువల్ స్పీడ్ గేర్ బాక్స్ అండి. ఇప్పుడు మనకి కియాలో అయితే మాన్యువల్ ఆపేశారు, ఐఎంటీ అని వదులుతున్నారు. మ్యాక్సిమం అన్ని డీజిల్లో ఆటోమేటిక్గా వదులుతున్నారు కియాలో. హ్యుండైలో మాత్రమే మనకి మాన్యువల్ డీజిల్లో దొరుకుతుంది. అండ్ ఈ వెహికల్ అయితే మనకి మాన్యువల్, చాలామంది మాన్యువల్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే మనకి మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2021 మోడల్ కియా సెల్టోస్ అండి. డీజిల్ వెహికల్ మనకి మాన్యువల్ గేర్స్ వస్తుంది. అలానే రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి వెహికల్. ఈ వెహికల్ మనకి విజయవాడ లోకల్ రిజిస్ట్రేషన్లోనే ఉంది. ఈ వెహికల్ మీద అయితే ఫైనాన్స్ ఉందండి. మీకు ఫైనాన్స్ కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాము. మన దగ్గర ఫైనాన్స్ సర్వీస్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 11,50,000గా చెప్తున్నారు. ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదండి, మాట్లాడుకోవచ్చు. ఈ రేట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 2 నెంబర్స్ ఇచ్చాము. రెండిట్లో దేనికైనా మీరు కాల్ చేసుకోవచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మా కింద క్రేజీ కార్స్ నెంబర్ ఇచ్చాము, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మన తరపు నుంచి అయితే. అలా చిన్న యాక్సెసరీస్ కావాలన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి మంచి కార్స్ కోసం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.